శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి డిసెంబర్ 30 మధ్యలో జరిగే అర్ధ సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మన ఆంగ్ల సంవత్సరాది ప్రకారం 2025 సంవత్సరంలో సుమారుగా మనం 6 నెలలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సరే, ఈ మొదటి 6 నెలల్లో కొద్దిమందికి బాగున్నప్పటికీ మరికొద్దిమందికి ఇబ్బందులు, అంటే ముఖ్యంగా ఈ 6 నెలల్లో మొదటి 6 నెలల్లోనే మనకి శని భగవానుడు మారడం జరిగింది. అలాగే గురుగ్రహం కూడా మారడం జరిగింది. అలాగే రాహు కేతువు కూడా ఈ మొదటి 6 నెలల్లో మారడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను రావడం జరిగింది. అయితే ఈ ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ జూలై నుంచి డిసెంబర్ మధ్యలో మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు, రాహువు, కేతువు పెద్దగా వీటి మీద మార్పులే ఉండే అవకాశం లేదు. యాస్టీజ్గా ఈ గ్రహాలన్నీ కూడా అదే పొజిషన్లో డిసెంబర్ 31 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు శని భగవానుడు, గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. మరి ఈ రెండవ 6 నెలల్లో నవంబరు 12వ తారీఖు నుంచి గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. ఎప్పటిదాకా? మార్చి 11 వరకు కూడా ఈ గురుగ్రహం, అంటే మనకి ఈ అర్ధ సంవత్సరంలో ఈ నవంబర్ 12 నుంచి సుమారు ఒక 50 రోజులు గురువు వక్రించే ఉంటాడు. దాని తర్వాత కూడా కొన్నాళ్ళు వక్రగమనం, అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అక్టోబరు 13వ తారీఖు నుంచి శనిగ్రహం వక్రగమనం పొందడం జరుగుతుంది. జనవరి 20 వరకు, అంటే ఇంచుమించుగా ఈ అక్టోబర్ 13, నవంబరు, డిసెంబర్ మొత్తం శనిగ్రహం మనకి మీనరాశి అందే వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే ఈ వక్రగమనం పొందడం వల్ల కొంతమందికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగాను మారడం జరుగుతుంటుంది. అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే తను ఉన్న స్థానం నుంచి 12వ స్థానాన్ని కూడా వీక్షించడం, అంటే అక్కడ ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగానే దృష్టి కూడా మరి ఈ 3 భావాల మీద, అంటే శనికి ఉన్నటువంటి 3, 10 భావాలతో పాటు 7వ భావం యొక్క దృష్టి కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే డబల్ యాక్టింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురుగ్రహం కూడా మనకి నవంబర్ 12 నుంచి వక్రగమనం పొందడం వల్ల ఇంచుమించుగా మళ్ళా బ్యాక్ వచ్చి ఫలితం ఇచ్చినట్టు కనబడుతుంటుంది. అయితే ఈ వక్రించిన గ్రహాలు ప్రధానంగా ఏం చేస్తాయంటే, మనం ఒక మొదటి 6 నెలలు చేసిన ప్రయత్నాల్లో ఏమైనా విఫలమై ఉంటే ఈ గురువు వక్రించినప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయమని ఆ గురుగ్రహం మనకి చెప్తూ ఉంటుంది. మనం ఏదో వివాహం కొరకో, ఉద్యోగం కొరకో, ఏదైనా ధనం కొరకో, సంతానం కొరకో ప్రయత్నం చేసి ఉంటాం. ఈ సమయంలో అంటే మంచుమించు జనవరి నుంచి అనుకొని మనకి నవంబర్ 11 వరకు ఏ ప్రయత్నం చేసినా విఫలమైంది. కాబట్టి గురువు వక్రించిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. అంటే సాధారణంగా ఎవరి జన్మజాతకంలో గురువు వక్రగమనంలో ఉంటాడో వాళ్ళకి పనులన్నీ కూడా గురువు వక్రించి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. అంటే గోచార రీత్యా గురువు వక్రించి మీ జన్మజాతకంలో గురువు వక్రించి ఉంటే కంపల్సరిగా ఈ గురువు వక్రించినప్పుడు మీరు ఏ పని తలపెట్టినా అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాని వారు కూడా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. అప్పటికి కూడా అవ్వకపోతే దాన్ని కంప్లీట్గా వదిలివేయచ్చు. శని భగవానుడు కూడా మనకి అక్టోబర్ 13 నుంచి వక్రగమనం పొందడం జరుగుతుంది. శని ఉద్యోగకారకుడు కాబట్టి మరి గతంలో ఉద్యోగ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా, లేదా మనకి ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించడానికి ఈ శని భగవానుడు మీకు అనుకూలిస్తాడు. అలాగే మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించుంటే గోచార రీత్యా శని వక్రించినప్పుడు మీకు సాధారణంగా శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే చాలామంది గురుబలం పెరగాలన్నా, శని బలం కావాలన్నా వారి జన్మజాతక ప్రకారం వక్రించిన టైం కొరకు ఎదురు చూస్తుంటారు. కామన్గా ఆ వక్రించినటువంటి సమయంలో చాలా వరకు వారి పనులు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది కొంత అనుభవం బట్టి అది ఉంటుంది. కాబట్టి
మనం ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఆ ఫలితం ఉంటుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన ఫలితాలు రేపు 6 నెలల్లో ఏ ఏ రాశికి ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. తులారాశి వారికి జూలై 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో అర్ధ సంవత్సర ఫలితాలు మనం ముందుగా ప్లాన్ చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా 4 మేజర్ గ్రహాల్లో ఇంచుమించుగా ఇప్పుడు ఈ అర్ధ సంవత్సరంలో పెద్దగా మారకుండా అదే రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా తులారాశి వారికి శని ఇప్పుడు అత్యంత అనుకూలమైన స్థానంలో ఉండడం జరిగింది, 6వ స్థానం కాబట్టి కంప్లీట్గా మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో చాలా అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క యాటిట్యూడ్ ఇవన్నీ కూడా చాలా క్లీనప్గా చేసి కొత్తగా మీ జీవితం ప్రారంభించినట్టు ఉంటుందన్నమాట. అలాగే ఈ సమయంలో నిరుద్యోగులు కానీ అలాగే ఏ రంగం వారికైనా వారి స్థాయిని బట్టి కొత్త అవకాశాలు రావడం, వారిని వీరు సద్వినియోగపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్ ఇప్పుడు ఈ అర్ధ సంవత్సరంలో ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అక్టోబర్ 13 తర్వాత శని భగవానుడు వక్రగమనం పొందుతాడు. ఇది ఎవరి జన్మ జాతకంలో అయితే శని వక్రించి ఉంటాడో వారికి ఈ శని వక్రం బాగా ఉపయోగపడుతుంది. అంటే గత 5-6 నెలలుగా మీరు ఏదైనా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం దగ్గరికి వచ్చి మిస్ అయిందని నిరాశ చెంది ఉంటే ఇక మీకు ఆ నిరాశ చెందకుండా ఇంకొకసారి మీరు ట్రయల్ వేస్తే 100% ఆ పని మీకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది సినిమా ఛాన్స్ అవ్వనివ్వండి, ఉద్యోగ ప్రయత్నం అవ్వండి, రాజకీయ ప్రవేశం అయినా అవనివ్వండి, కంపల్సరీగా జరుగుతుంది. అయితే ఈ సమయంలో కొంత అప్రమత్తత కూడా అవసరం. అక్టోబర్ 13 నుంచి మరి ఈ సంవత్సరం ఎండింగ్ వరకు అంటే 2025 ఎండింగ్ దాకా 5వ స్థానంలో ఈ శనికేతువులు ఉండడం వల్ల ఎక్కువగా సినిమా రంగం, రాజకీయ రంగం వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఫైనాన్స్ రిలేటెడ్గా ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ అటువంటివి చేస్తున్న వారు మాత్రం చాలా జాగ్రత్తగా మీ యొక్క నిర్ణయం తీసుకోకపోతే మాత్రం 100% టోటల్గా జీరో అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కంపల్సరీగా ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు, అది ట్రాన్స్ఫర్ కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ ఏదైనా చాలా వరకు ఈ సమయంలో నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కళారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది. లవ్ అఫేర్లో ఉన్నవారికి మాత్రం ఒక డిజపాయింట్మెంట్ లాంటిది తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడడం మంచిది. ఇక గురువు మీకు 9వ స్థానంలో సంచరిస్తూ ఇంచుమించుగా మిమ్మల్ని చాలా వరకు సంస్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడవేస్తాడు. మీ యొక్క జీవన విధానంలో దైవభక్తి సాంప్రదాయం పెరుగుతుంది, ఆహారపు అలవాట్లు మారుతాయి. అలాగే పుణ్యక్షేత్రాలు తరచూ దర్శిస్తుంటారు. గౌరవప్రదమైన వ్యక్తుల్ని, గురువుల్ని, తండ్రుల్ని కలుసుకొని వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారి యొక్క సలహాలతో మీరు నడటం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు రాశిని వీక్షించడం వల్ల మీ నడవడిక మారుతూ ఉంటుంది. పంచమాన్ని చూడటం వల్ల పూర్వపుణ్యం కలిసి వస్తుంది. అయితే నవంబర్ 12 తర్వాత గురువు వక్రగమనం చెందడం వల్ల 8వ భావ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే 4, 8, 12 యాక్టివేట్ చేయడం వల్ల ఎక్కువగా ఇల్లు మారడం, పుణ్యక్షేత్రాలు దర్శించడం పక్కన పెడితే ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలని మీ కోరిక నెరవేరుతుంది. ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలోనో ఆధ్యాత్మిక కేంద్రంలోనో ఈ ఓల్డేజ్ పీపుల్ లాంటి వాళ్ళు అక్కడ అటువంటి ఓల్డేజ్ హోమ్లో చేరడం కానీ ఆశ్రమంలో చేరడం కానీ జరగవచ్చు. ఎక్కువగా పరిశోధనా రంగం ఉన్నవారికి, పిహెచ్డి లాంటి డాక్టరేట్ సంపాదించాలనుకున్న వారికి ఈ నవంబర్ 12 తర్వాత గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ 2 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కేతు మీకు లాభస్థానంలో ఉండడం వల్ల ఇంచుమించుగా ఈ 6 నెలలు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి గొప్పవారి సలహాలు, మేధావుల సలహాలు లభిస్తాయి. అలాగే ఏదన్నా మంచి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంటుంది. విదేశ అవకాశాలు కూడా వస్తుంటాయి. ఇవన్నీ కూడా బాగున్నప్పటికి కూడా కేవలం 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే టోటల్గా నష్టపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ
గ్రహాల స్థితిని గమనించినప్పుడు ప్రతి రాశి వారికి కూడా ఈ రాబోయే 6 నెలల్లో అంటే ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, మరి రాహు కుంభరాశిలో ఉండడం, కేతువు సింహరాశిలో ఉండడం, అంటే పాపగ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఆ రాశులకి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే మనకి ఆ గ్రహాలు యోగిస్తాయి. శుభగ్రహాలు మనం పెద్దగా ఏం పరిహారం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని పాపగ్రహాలు అడ్డుకుంటాయి కాబట్టి మనం ఈ పాపగ్రహాలకి పరిహారం చేయవలసి ఉంటుంది. అదే ముఖ్యంగా ఎక్కువగా ఈ శని గురువు ఈ 2 గ్రహాలు ప్రధానంగా ఈ రాబోయే 6 నెలల్లో ప్రతి ఒక్కళ్ళ జాతకం మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వక్రించిన గ్రహం తన బలాన్ని విశేషంగా పెంచుకుంటుంటుంది అన్నమాట. ఆ కారణం వల్ల సహజ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి ఈ 2 గ్రహాలు అంటే మనకి ఒక లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు ఈ 2 గ్రహాలు మనకి ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు ఏం చేయాలంటే కళ్యాణం చేయించాల్సి ఉంటుంది. అంటే ఎవరికి చేయించాలి? వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు శుభం జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ రాబోయే మనకి ఈ 6 నెలల్లో మరి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ మీరు ఏదైనా దేవస్థానంలో సామూహికంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొంటే చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని గ్రహాలకి ఆదిదైవంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు శివుడు. వీలున్నవాళ్ళు ఏదైనా ఒక పంచారామాలు కానీ ఇటువంటి శివుని యొక్క ముఖ్యమైన క్షేత్రాలు ఒక్కసారి దర్శించడం మంచిది. అంటే ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో చేయడం వల్లే ఎక్కువ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనకి ఈస్ట్ గోదావరిలో ఈ ద్రాక్షారం చుట్టుపక్కల ప్రతి నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక దేవాలయం ఉన్నది. ప్రతి నక్షత్రానికి ఒక దేవాలయం ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడం జరుగుతుంటుంది. ఆ విషయాన్ని మనకి ద్రాక్షారామం దేవాలయంలో డిస్ప్లే చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర దేవాలయాన్ని సందర్శించడం వల్ల వారి యొక్క దోషం కూడా పరిహారం అవుతుంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. లేదు జన్మాంతరంగా మనకు బాగుండాలి, మన వంశం బాగుండాలంటే ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి 27 దేవాలయాలు కూడా ఒకసారి మీరు ఒక నెలలోనో సంవత్సరంలోనో దర్శించడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం కష్టపడి సాధించవలసిన ఫలితాలు. సూక్ష్మంలో మోక్షం రావాలి, చిన్న ప్రయత్నంతో విఘ్నేశ్వరులాగా మొత్తం ఫలితం రావాలనుకుంటే గోసేవను మించింది లేదు. మరి ఏదైనా గోసేవ అంటే ఆవుకి 2 అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టడం అయితే కాదు. కంప్లీట్గా మీకు ఓపుకుంటే ఏదో ఒక రోజు ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి ఈ ఆవు పేడ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మంచి వాతావరణం వచ్చేలా పెట్టడం, తర్వాత ఆవుకి శుభ్రంగా స్నానం చేయించి తర్వాత ఆవుకి తగు విధంగా సేవ చేసి పసుపు కుంకాలు అలంకరించడం వల్ల కనీసం ఒక దానికన్నా చేసుకుంటూ ఈ సేవ కన్నా మీరు ఆ గోశాలను శుభ్రం చేయడం వల్ల వచ్చే సేవ చాలా అఖండం. మీరు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అసలు ఏ దారి లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి పవిత్రంగా నిర్వహిస్తున్నటువంటి గోశాల సందర్శించి అక్కడ ఒకసారి రోజంతా సేవ చేసి శుభ్రం చేయండి. 100% మర్నాడు నుంచి మీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మార్పు వస్తుందో చూడండి. ఇది కంప్లీట్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ప్రయత్నం చేసి చూడండి, సక్సెస్ మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. స్వస్తి.